హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా అమ్మాయికి మాకు ఆకలేస్తుందని సాయంత్రం టిఫిన్ హోటల్కి గారెలు కట్టించానండి. గారెలు కట్టించిన తర్వాత అవి మొత్తం మేము నలుగురం కదండి, నలుగురికి 4 పొట్టలు కట్టించానండి. నలుగురికి 4 పొట్టలు కట్టిస్తే ఇంటికి తెచ్చి ఇద్దామని ఇంటికి తెచ్చాను. అప్పుడు మా ఆవిడ హ్యాపీగా ఫీల్ అయిందండి. మా ఆవిడకి మాటలు రావండి, అందుకే హ్యాపీగా ఫీల్ అయింది. ఇంటికాడ వంట వండక్కర్లేదని తెచ్చినప్పుడే ఆనందంగా తీసుకొని తిందా ఎలా తినాలా అని తింటుంది బాగుంటుందని లైక్ చేసిందన్నమాట. అయితే సరే కదండి, అక్కడ టేబుల్ మీద పెట్టిందండి. మా పాప ముందు తినేస్తుందని మా పాప ఓపెన్ చేసి ఎత్తే మా పాప చూసిందండి గారెలు. అబ్బో, చూసి హ్యాపీగా ఫీల్ అవుతుందండి. కానీ గారెలు చట్నీ ఉందని ఇష్టం లేదు నాకు అంటుందండి. తిన్నది. మా ఆవిడ అప్పుడు తినమని చెప్పిందండి. తినమంటే నేను తిన్న బాబు, ఈ గారెలు నాకు ఇష్టం లేదంటుందండి, అందులో పచ్చిమిరకాయలు ఉంటాయని. అప్పుడు మా ఆవిడకి ఒక ఐడియా వచ్చిందండి, పెరుగు గారి చేద్దామని. సరే కదా అని అమ్మటే వెళ్ళి కిచెన్లోకి పెరిగేద్దామని గిన్నె తీసుకుందండి. గిన్నె తీసుకొని పెరిగేసిందండి. పెరిగేసేస్తుందండి గబగబాన. పెరిగేసి మొత్తం ఎక్కువ పెరిగేసేస్తుందండి. పెరిగేసిన తర్వాత ఏం చేస్తుందా అని నాకు మైండ్ బ్లోయింగ్గా చూస్తున్నానండి. అసలు ఎలా చేస్తుందా అని. మాటలు రావు కదా, ఎక్కడ చూస్తుందో మరి, ఎప్పుడు ఎవరు చేయడం చూస్తుందో తెలియదు. మరి ఇది కొత్తగానే నేనే చూడలేదు ఇంతవరకు. అప్పుడు పెరుగులో ఉప్పేసిందండి. ఉప్పేసి 3 స్పూన్లు వేస్తుందండి. 3 స్పూన్లు వేసిందండి. 3 స్పూన్లు వేసిందండి. కొద్దిగా ఒక అర గ్లాసు వాటర్ వేసిందండి. అంటే పెరుగు మొత్తం అందరికీ ఎక్కువ 4 పొట్లాలు తెచ్చేస్తాం కదండి. పిల్లోడు చట్నీ వేసుకొని గారెలు తినేస్తా ఉన్నాడు. అయితే మా ముగ్గురికి పెరుగు గారెలు చేద్దామని చేస్తుందండి. అందులో పచ్చిమిరకాయలు కోసిందండి. ఒక పచ్చిమిరకాయ కోసిందండి ఒకటే. అంటే ఒక 2 పెరుగు ప్యాకెట్లు, అంటే ఒక పుల్లు, ఒక హాఫ్ పెరుగు ప్యాకెట్ వేసింది. తర్వాత ఒక పచ్చిమిరకాయ వేసిందండి. వేసి గ్యాస్ స్టవ్ వెలిగించిందండి. గ్యాస్ స్టవ్ వెలిగించి ఇంతలోగా చిన్న మంట పెట్టిందండి, సిమ్లీలో పెట్టింది. అంటే ఆవిడకి మాట చెప్పడం రాదు కదండి, మాట్లాడతారు కదండి, అందుకని పెనం పెట్టిందండి. పెనం పెట్టి మళ్ళీ పెద్ద మంట పెట్టిందండి వేడిగా. అంటే బేగా అయిపోవాలనుకున్నదేమో, చూడండి ఎంత బేగా అయిపోద్దో. అందులో నూనె వేసిందండి. ఇప్పుడు జీలకర్ర వేస్తుందండి. అందులోనే జీలకర్ర వేసి కొంచెం అలాగ చిటపట్లు ఆడుతున్నాయండి. ఈలోగా కరివేపాకు కూడా వేస్తుందండి. కరివేపాకు వేస్తుందండి. కరివేపాకు కూడా చిటపట్లు ఆడుతున్నాయండి. అప్పుడు గరిటిచ్చుకొని కలుపుతుందండి. ఎలా తయారు చేద్దో ఏంటో మరి, ఎంతగా కమ్మగా తయారు చేస్తుందో ఏంటో మరి, చూడాలి అసలు ఎలా తయారు చేస్తుందో ఏంటో. నాకు ఈ ఐడియా మీకు కూడా ఎవరైనా చాలా సింపుల్గా చేసేచ్చంట. ఈసారి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇలాగా వాటిల నుంచి తెచ్చుకొని గారెలు వేయాలంటే పెద్ద తలకాయ నొప్పి. ఎందుకంటే పప్పు నానబెట్టాలి, ఆ పప్పులో నానబెట్టి పప్పు రుబ్బాలి గట్టిగా. అది కరెక్ట్గా మళ్ళీ గారెలు నూనె తెచ్చుకొని నూనె వేసి నూనెలో గారెలు వేసి అన్నీ చేయకుండా సింపుల్గా చేస్తుంది. చూడండి, బట్టల నుంచి తెచ్చిందంటే అవి గారెలు వేసేస్తుందండి. గారెలు వేసేస్తుందండి పెనంలోను. ఇప్పుడు ఏం చేస్తుందో మరి చూడాలి ఈ విషయం. గారెలు వేసి, కానీ అలా చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒక 1/2 కేజీ నూనె తీసుకొచ్చి ఆ నూనె వేసి దాన్ని గారెలు గారెలు ఇలాగా వండి అప్పుడు గారె నొక్కి వేయాలి గారెలు పిండి. అలాగే వేస్తే చాలా కష్టమైనగా ఉంటుంది. మరి ఇలా సింపుల్గా చేస్తుంది, ఎలా చేస్తుందో చూడాలి. ఇదేంటి నొక్కుతుంది, పెనం ఖాళీ పెనం, నూనె కూడా వేయలేదండి. ఇందాక నూనె ఏమో దాంట్లో వేసేసి జీలకర్రలో కలిపేస్తుంది. మరి ఇలా నొక్కుతుంది అంతేనమ్మా. ఇలా నొక్కితే వేడెక్కుతాయి కదండి. వేడెక్కుతాయి కదండి. వేడెక్కితే అప్పుడు పెరుగులో వేస్తే నానతాయని అర్థం. బాగా వేడి చేస్తుందండి. అది నూనె కూడా లోనకు కూడా వేడెక్కాలని నొక్కుతుందండి. అలాగా ఫ్రెష్ చేస్తే అప్పుడు లోనకి వెళ్ళి వేడి బాగా గారి అంతప్పుడే తయారైనట్టుగా ఉంటుంది కాబట్టి గారి ప్రెస్ చేస్తుంది. బాగానే ఉందండి. ఈ సీరేదో మీరు ఈజీగా చేసేచ్చండి. ఇప్పుడు పెరుగులో ముంచేస్తుందండి గారిని. అంతే కిందకి నొక్కేసినట్టుంది. అంతే గారెలన్నీ చేసేసింది. అయిపోయినాయి అప్పుడే. చాలా స్పీడ్ అండి. ఎంత సింపుల్లో అయిపోయింది గారి. అప్పుడు గిన్నె వేస్తుందండి గారి. ఒక 5 నిమిషాలు కూడా ఆగలేదు. అంతే గారి రెడీ అయిపోయింది. పెరుగు గారి రెడీ. మరి ఎంత స్పీడ్గా తయారు చేస్తుందో గారి చూడండి. పెరుగు గారి అబ్బా చూస్తుంటే నూరు ఊరిపోతుంది నాకే.
మా అమ్మాయికి కూడా నోరు ఊరుతుందండి. ఆహా, చూసి భలే చూస్తుంది మా అమ్మాయి. ఇలా చేయాలని చూపిస్తుందండి, ఇలా చేయమంటుందండి అందరు. నేను గారి బాగా అబ్బా భలే మెత్తగా ఉందండి, ఈ గుల్ల గుల్లగా తింటే అమృతంలాగా ఉందండి. అంత పెరిగే చూడండి, పెరిగి ఎంత వేసింది, పెరిగి ఎక్కువ వేసిందండి. ప్యాకెట్న్నర వేసింది. అంటే అర లీటర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, అర లీటర్ ప్యాకెట్ దానికి తగ్గ మళ్ళీ ఇంకో సగం పెరుగు. ఆహా, పాప తిన్నదండి, బాగుందంటుంది పాప. అబ్బా లైక్ కొట్టమంటుందండి అందరూ పాప. మా ఆవిడ కూడా చూసి బాగా చేశానని లైక్లు కొట్టండి. ఓకే అండి, బాయ్.